పాలన జరుగుతూ ఉందని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే జైల్లోకి నేను పోయా. ఇరుపాక్షన్న ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే ఇరుపాక్షన్నను చూడడానికి నేను పోయా. ఒక మాజీ ముఖ్యమంత్రిని నేను అవమానించడం కోసం కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటాడు. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి పంపిస్తారు. ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని. ఇలా సేడిజం చూడు ఎలా ఉందో. సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. నేను అడిగినా, ఇది మామూలుగా అందరికీ ఇదే మాదిరిగానే తీస్తారా అని. ఎందుకనంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. పోలీస్ స్టేషన్కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ ఇంకొకటికైనా కూడా కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం ఎవరికి మాదిరిగా చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్ను ఏమన్నా అందరికీ ఇదే మాదిరిగానే చేస్తారా అని. లేదు సార్, అందరినీ మామూలుగా అయితే కూర్చోబెడతాము, మీరు కాబట్టి నిలబెట్టించి మాదిరిగా చేయాలా అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటాడు. ఏమి సేడిజం అంటే ఇది. నేను చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, రేపు పొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఏదైతే మీరు ఇస్తున్నారో ఇవే రేపు పొద్దున పనులు అవుతాయి. ఏదైతే తప్పుడు సాంప్రదాయాన్ని మీరు మొదలెడతా ఉన్నారో ఇవే రేపు పొద్దున రెండింతలై మీకు చుట్టుకుంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నాను. చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. దాని తర్వాత మాత్రం ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, వెన్నుపోటు పార్టీకి నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ మాదిరిగా తప్పుడు కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నావో, తప్పుడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ విత్తనాలు రేపు పొద్దున చెట్లు అవుతాయి. ఒక తప్పుడు వ్యవస్థను మీరు క్రియేట్ చేస్తున్నారు. మానుకోకపోతే ఇవి మీకు చుట్టుకుంటాయి, రెండింతలయ్యి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ చెప్తా ఉన్నా. ఒక పులివెందుల ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యేకి ఎంతమంది ఇస్తారు పోలీస్ ప్రొటెక్షన్? 2 మీ జిల్లాలోనాయా? మా జిల్లాలో అయితే 1+1. మీ జిల్లాలో కొంత ఏదైనా మూమెంట్ ఉంటుందేమో అని 2+2 ఇస్తారు. ఎక్కడైనా థ్రెట్ ఉందనుకుంటే 2+2 ఇస్తారు. మిగతాదంతా కూడా 1+1. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు. ఒక పులివెందులకి ఎమ్మెల్యే 1+1 ఇవ్వాలి. కానీ కేవలం ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో Z+ సెక్యూరిటీ ఇస్తున్నాం. వెళ్ళేది సెన్సిటివ్ ఏరియా, దట్టు కొంచెం కాంప్లికేటెడ్ ఏరియా. ఎక్కడైనా ఎటువంటి దట్టు వాళ్ళు ఏం చేశారంటే వాట్సాప్స్లో అది కొంత ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకున్నారు. మీరు ఇంతమంది రండి, అంతమంది రండి, ఇన్ని వెహికల్లో రండి, అన్ని వెహికల్లో రండి, ఇంత ర్యాలీగా వెళ్ళాలి, అంత ర్యాలీగా వెళ్ళాలి అని చెప్పేసి కొంత పోస్టులు పెట్టారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, కొంత మేరకు జనాలు వస్తారని 1100 మందికి పైగా పోలీసుల్ని మేము పెట్టాం. 1100 మంది పోలీసుల్ని, ఎస్పెషల్లీ హెలీప్యాడ్లోనే దగ్గర 250 మందికి పైగా పోలీసులను కూడా మేము పెట్టున్నాం. వాళ్ళు ఇంటెన్షనల్గా చేశారు. ఏదో అంటారు కదా, బాగా పడుకుని పోయిన వాళ్ళు లేపచ్చు, పడుకున్నారని నటించిన వాళ్ళు లేపగలమా మనం? యాజ్ టీజ్ ఇది అదే. మా నోడ్ని కావాలి ఇంటెన్షనల్గా వాళ్ళు అక్కడికి రావాలి. ఆ హెలీప్యాడ్ దాని మీద ఏదో గీత పెట్టాలి, దాని మీద బయటికి వెళ్ళాలి, అప్పుడు రోడ్డు మార్గాన్ని పోవాలి. ఇది వాళ్ళ తాలూకా ప్లాన్ ఆఫ్ యాక్షన్. దానికి జరగాలి. వెయిట్, మీరు అడిగారు, నేను చెప్తున్నాను, వినాలి. నాకు ఇంకా కంప్లీట్ అవ్వలేదుగా. సో ఇప్పుడు మీరు జరగరాంది ఏదైనా జరిగితే అన్నారు. జరగరాంది ఏదైనా జరిగితానో ఏదో చిన్న గీత పడినందుకు నేను రోడ్డు మార్గాన్ని వెళ్తానంటే మేము ఓకే చేశాం కదా.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ప్రజలైనా మీరైనా అర్థం చేసుకోవాల్సింది. మరి ఒక విఐపి జగన్మోహన్ రెడ్డి ఆ చాపర్లో వెళ్ళేదానికి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, ఎక్కడేం జరుగుతుందో తెలియదు, నేను చేతులు ఎత్తేసానని పైలట్ చెప్పాడని మీరు చెప్పారు, దాన్ని మేము యాక్సెప్ట్ చేసి పంపించాం. మరి ఆ హెలికాప్టర్ అలా డిసైడ్ అయిన 10 నిమిషాలకి ఎలాగ టేకాఫ్ అయింది? మరి ఆ ప్రాణభయం ఆ పైలట్కి ఉండదా? సార్ మీరు ఆలోచన చేసుకోండి ఇందులో ఏం జరుగుతుంది అన్నది. ఇది పొలిటికల్ చేయాలనుకుంటే చాలా ఇష్యూస్ ఉంటాయమ్మా. ఈవెన్ సునీతమ్మ గారు కూడా చాలా అక్కడ ఉన్న క్యాడర్ కూడా వాళ్ళు అగ్రెసివ్గా వెళ్దామని అనుకున్నా కూడా ఆవిడ ఒకే ఒక మాట చెప్పి వాళ్ళందరినీ కూడా ఇంట్లో కూర్చోబెట్టి. 1 సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి, ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా, ఈ సంవత్సరం అయిన తర్వాత అన్నా మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వు మారవా? ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా నువ్వేంద్రే? ఈరోజు మేము అడుగుతున్నాం, నువ్వేంద్రే అని అడుగుతున్నాం. నువ్వు కూడా చిన్నపిల్లకాయడివా? నువ్వు కూడా ఒక నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం. ఈ రోజు నిన్ను దేంతో కొట్టాలి? చెప్పుతో కొట్టాలా? చెప్పుతో కొట్టాలా? బాబు గారి గురించి మాట్లాడతావా? నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడతావా? ఇన్ని కేసులు పెట్టుకొని ఇన్ని వేల కోట్లు నువ్వు ఖర్చు పెడుతూ చంద్రబాబు నాయుడిని రోడ్డు మీద కొట్టాలా? నిజంగా ఏమైనా అర్థం ఉందా అని కూడా మేము అడుగుతున్నాం. అదే కాదు, ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారు. ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారు. మొన్న 100 రోజుల కాల 150 రోజుల కాల ఈ కేసులై ఏం చెప్తున్నారు? గుర్తు లేదు, మాకు తెలియదు, మేము అక్కడ లేము, మేము మర్చిపోయాము, ఈ సాకులు చెప్పి బయటపడుతుంటే మరి 5000 రోజులు ముందర ఉండే సాక్షులకి ఏమి గుర్తుంటుంది అని నేను అడుగుతున్నా. అంటే నువ్వు తప్పు చేసేవు కాబట్టి, నువ్వు చేసిన పాపాలు, నువ్వు సంపాదించిన డబ్బులు, అవినీతి సొమ్ముని ఈ కేసుల్లో నువ్వు సంపాదించావు కాబట్టే ఈరోజు 1,39 లక్షలు ఈరోజు నువ్వు రోజుకి ఖర్చు పెట్టుకొని జైల్లో బయట ఉంటున్నావు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ని, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చికి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే భయపడే బ్యాచ్ మాది కాదురా భయ్. దొంగ పేపర్ దొంగ ఛానల్ పెట్టుకుని నేను తిరగట్లా, రైట్ రాయల్ గారు తిరుగుతున్నా. మీలాగా దొంగ బతుకు మాది కాదు. ఏమని ఉంటే స్ట్రైట్ గా మేము మాట్లాడతాం. రా డిఎస్సీ పైన డిస్కస్ చేద్దాం, గ్రూపుల పైన మీరు చేసింది డిస్కస్ చేద్దాం, లిక్కర్ లో ఎవరెంత డబ్బులు దొబ్బేశారో కూడా దానిపైన డిస్కస్ చేద్దాం. టైం డేట్ మీరు ఇవ్వండి. ఈ లోకేష్ మటుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంతేకాకుండా కొంతమంది కొన్ని రోగాలు ఉంటాయండి. ఆ సైకోకు ఒక రోగం ఉంది, దాని పేరే సిసిడి. చెప్పండి, సిసిడి, క్రెడిట్ చోరీ డిసార్డర్. క్రెడిట్ చోరీ డిసార్డర్. నేను ఆదిత్య మిత్తల్తో మాట్లాడి ఆర్సిలర్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నా, బయటకు వచ్చింది. అప్పుడు ఈ మహానుభావుడు ప్రెస్ మీట్ పెట్టి రాదు, ఒరిస్సాకి వెళ్ళిపోతుంది, ఎవడు చెప్పాడు వస్తుందని అన్నాడు. ఎప్పుడైతే శంకుస్థాపన చేసామో ఇట్లన్నీ నేను తీసుకొచ్చాను కదా, నేను వాళ్ళతో మాట్లాడా కదా, మా ముత్తాత వాళ్ళ ముత్తాతకు పరిచయం ఉంది, ఆత్మలు మాట్లాడుకున్నారు, తీసుకొస్తున్నామంటాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే August 15th వచ్చినప్పుడు అంటాడు, మా ముత్తాతనే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడంటాడు. ఎంత అన్యాయం అండి. గూగుల్ తీసుకొస్తే ఆయన తీసుకొచ్చాడంట. రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొస్తే నేను చిన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ నడిపాను కనుక రాయల్ ఎన్ఫీల్డ్ నేనే తీసుకొచ్చానంటాడు. సో ప్రజల్లోకి చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉందండి. లేదంటే అబద్ధాలు 1కి 10 సార్లు చెప్పి నిజం చేసానికి ప్రయత్నిస్తాడు. భోగాపురం గురించి కూడా మాట్లాడాలి. ఆ రోజు భూసేకరణ చేసింది మనం, పనులు ప్రారంభించింది మనం, ఇప్పుడు వచ్చి ఆయన ఏదో పీకినట్టు చెప్తున్నాడు. అరే మళ్ళీ 5 సంవత్సరాలు ఏం చేసావు భయ్? 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి? రౌడీజానికి, గుండాలకి, గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం, కేసులు పెడతాం. వస్తే 29లో మేము అంతా చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తాను, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి
సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతికి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చిన వాడిని, సినిమాలో డైలాగులు చెప్పండి. నేను కుతుకులు కోసేస్తాం, మెడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా? నేను సినిమాలో డైలాగ్ చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను. సింహం గడ్డం తీసుకుంది, మీ గడ్డం తీసుకోలేదు. ఈ సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి. నిజంగా గడ్డం తీసుకుంటే దరిద్రంగా ఉంటుంది. స్నానం చేయకుండా, మట్టి కొట్టుకుంటా. అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు. అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నాను. ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు. ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది. అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు వినండి మళ్ళీ అరవండి. మీ ఉత్సాహాన్ని కాదండి, మీరు వినండి. మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఏమో బెదిరిస్తా ఉన్నారు, కోస్తామంటున్నారు. మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి. మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి. కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకున్నా మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి. పని చేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నిజంగా 11 సీట్లు వచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులు ఉంటే ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం, లేదా వివరణిస్తాం. అంతేగాని మేము కుతుకులు కోసేస్తాం, రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుతుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా, అలాంటి వాటికి తాటాకి చప్పులకి మేము భయపడం. సో జల్ జీవన్ మిషన్కి 2019 నుంచి 2024కి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 26,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది.